ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రికార్డుల నిర్వహణలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, చెప్పండి, సర్వీస్ రికార్డుల నిర్వహణలో కొత్త అధ్యాయంపై మరిన్ని వివరాలు ఏంటి? పవన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి శాశ్వత ఉద్యోగికి సర్వీస్ రిజిస్టర్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్. ఎందుకంటే ఈ సర్వీస్ రిజిస్టర్ లో మొత్తం ఆయన సర్వీస్ లో చేరిన దగ్గర నుంచి వారి పే ఎంత ఇస్తున్నారు, పే ఫిక్సేషన్, పదోన్నతి, బదిలీ, సెలవు, సస్పెండ్ అయితే సస్పెన్షన్, తర్వాత తిరిగి విధుల్లో తీసుకోవడం, ఇటువంటి క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ కూడాను, ఈ ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవన్నీ కూడాను ఇందులో నమోదు చేసుకోవాల్సి వస్తుంది. ఇది వారు సర్వీస్ లో చేరిన దగ్గర నుంచి వారు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ లో ఉంటే అంతకాలం ఈ సర్వీస్ రిజిస్టర్ ఫిజికల్ డాక్యుమెంట్ గా వాళ్ళు దాచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు దాంట్లో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సర్వీస్ రిజిస్టర్ ని ఈఎస్ఆర్ అంటే ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ గా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి 2.0 వెర్షన్ ని అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవాటి నుంచి రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అలాగే హెచ్ఓడీలో ఉన్న ఉద్యోగులంతా కూడా ఇవాటి నుంచి తమ సర్వీస్ రిజిస్టర్ ఇందులోకి మారాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇది ఆగస్టు 31 వరకు దీని వెరిఫికేషన్ ఇవన్నీ కొనసాగుతుంది. అలాగే జిల్లాల్లోని అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కూడాను వారు ఆగస్టు 1 నుంచి ఈ ప్రక్రియలో వాళ్ళు పాల్గొని ఆగస్టు 31 నాటికల్లా మొత్తం అంటే సెప్టెంబర్ 1 నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఈఎస్ఆర్ లోనేమో మొత్తం వివరాలన్నీ కూడాను అప్డేటెడ్ గా ఉండాలి. తర్వాత వచ్చే వివరాలన్నింటినీ కూడాను అందులో లైవ్ అప్డేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మానవ వనరుల విభాగం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఓడీలు అలాగే సెక్రటరీలు అలాగే జిల్లా కలెక్టర్లు అందరూ కూడాను ఈ డేటా ఎంట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్, ధన్యవాదాలు కూర్మరాజు.